అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడానికి శతకోటి వందనాలు. నా జన్మల గురువు మవతార్ బాబాకి శతకోటి వందనాలు. మేడం ముందుగా మీ పరిచయం. నా పేరు అనిత. మాది ముచ్చర్లపల్లి గ్రామము. అత్తవారిది ముచ్చర్లపల్లి, అమ్మ వాళ్ళది తలకొండపల్లి దగ్గర రాంపూర్ అనే గ్రామము. అమ్మ పేరు పుష్పలత, బాడీ వికెట్ చేశారు. నాన్న ఉన్నాడు హరిమోహన్ రెడ్డి. ఒక బ్రదరు, ఒక సిస్టర్ ఇట్లా బాడీ వికెట్ చేశారు. మేము నాది 2012లో మ్యారేజ్ అయింది, ఫిబ్రవరి 11కి. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎప్పుడు మెడిసిన్ అనేది వాడలే మేడం. నా లైఫ్లో చిన్నప్పటి నుండి వాడలేదు. పెళ్ళి అయిన తర్వాత మెడిసిన్ వాడవలసి వచ్చింది. ఆ మెడిసిన్ అంటే నాకు మెడిసిన్ వేసుకున్న 2 గంటలు అయినా సరే ఆ మెడిసిన్ తీసి పడేసేదాన్ని అనమాట, నోట్లో నుండి తీసి. అలా మా హస్బెండ్కు మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే, తన మెడిసిన్ వేసుకోదు, తన పక్కలే ఉండి నువ్వు మెడిసిన్ వేసి 2-3 గంటలు ఉంటేనే అది లోపలికి వస్తుంది, లేకపోతే తీసేస్తుంది అని చెప్పారు. తీసేసేదాన్ని. అట్లే జరుగుతూ ఉండేది. ఫస్ట్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. దాన్ని ఒకసారి సర్జరీ చేసాము, మేము చేయించుకుంటే నాకు మేడం ఏం చెప్పారంటే, నువ్వు చేయించుకున్నప్పుడు ఎంత బాగున్నావు, చేసిన తర్వాత ఇలా ఎందుకు అయ్యావు అని చెప్పారు. అయిన తర్వాత ఊకే బాధపడుతూ ఉండేదాన్ని నేను ఇంట్లో. మా హస్బెండ్ వల్ల బావ అంటే నాకు అన్న వరస అవుతాడు. ఒక రోజు వచ్చాడు, ఇది ఎందుకు నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు, వద్దు ఇది నువ్వు మెడిటేషన్ చెయ్యి అని. అంటే వాళ్ళు వేరేలాగా చేస్తారు మెడిటేషన్, కానీ అప్పుడు మాకు పరిచయం చేశారు మెడిటేషన్ ఎందుకు ఏదో చెప్తున్నాడు అన్నా అని ఒక 1 డే ఉంటాను వచ్చి. తను 3 days ఉన్నాడు మా ఇంట్లో. ఉండి చూయించాడు, చేస్తూ ఉన్నాను 10 నిమిషాలు. మా దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ అని. అక్కడ మధు, రవి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మెడిటేషన్ చెయ్యి అని చెప్తుంటే, ఏందబ్బా వీళ్ళు టెంపుల్ దగ్గరకు వస్తే ఒక్కటే మెడిటేషన్ చేయమంటున్నారు, ఇది ఏందో వీళ్ళు దండం పట్టుకొని ధ్యానం చేయమంటున్నారు వీళ్ళేందబ్బా అని చూశాను. ఒక రోజు కసిరెడ్డి జ్యోతి అమ్మన్గల్ మేడం వచ్చింది అక్కడికి క్లాస్ చెప్పడానికి. అంటే కూర్చున్నాం. మేము కూర్చున్న తర్వాత పిరమిడ్స్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం అమ్మా తగ్గిపోతాయి అని చెప్పి తను పిరమిడ్స్ తీసుకొని వచ్చింది. ఆ పిరమిడ్ తీసుకొని నేను తీసుకున్నాం. మా హస్బెండ్ చెప్పాను, తీసుకుందాం ఒకటి, చూద్దాం దీన్ని ఏదో అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రోజు 10 నిమిషాలకు వచ్చినాయి మేడం. కూర్చుంటే 41 days తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి లేదు అని చెప్పారు. పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్తే తర్వాత పీసీఓడి లేదని చెప్పారు. ఇంకా పీసీఓడి తగ్గింది అన్నారు కదా అని ఇంకొంచెం ఎక్కువ స్టార్ట్, అంటే మెడిసిన్ తగ్గించుకోవచ్చు కదా, మెడిసిన్ వద్దు కదా, అందుకని 10 నిమిషాలు చేసుకుంటూ వెళ్ళాను. అలాగే చేస్తూ ఒకసారి అడిగాను అనమాట పత్రి సార్ని, చూడాలి ఎట్లా ఉంటుంది అని. అది కరోనా టైము. సడన్ గా జ్యోతి మేడం ఏం చెప్పింది, మా ఇంటి దగ్గరికి సార్ వస్తున్నాడు, మీరు ఫ్రీగా కలవచ్చు అని చెప్పింది. అంటే మేము వచ్చే వరకు 1 hour అవుతుంది మేడం, సార్ ఉంటారో ఉండడో అని చెప్పాను. అక్కడ చెప్పిన తర్వాత సడన్ గా అక్కడికి వస్తున్నాడు రండి అని చెప్పింది. ఆ రోజు మేము మౌనం అనమాట. సారు ఎప్పుడు వస్తాడో కానీ మేము ముందే వెళ్ళామని మా హస్బెండ్ చెప్పి ముందే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ వచ్చాడు. సార్ని చూసిన ఆనందం అంటే అసలు చెప్పలేనంత ఆనందం అనిపించింది. అక్కడికి సార్ దగ్గరికి ఎప్పుడు పిలుస్తాడా సార్, నేను ఇక్కడే నిలబడ్డా, అంటే అందరూ కొడతారంటారు కదా, అందుకని దూరంగా నిలబడితే సార్ వచ్చి సడన్ గా చూసి రాని పిలిచిండు. అంటే కాళ్ళు నొక్కడానికి, ఎక్కడో ఉన్నా అందరిలోకి వెళ్ళి పిలిచి కాళ్ళు నొక్కాను సార్కి. నొక్కిన తర్వాత అందరూ మళ్ళీ ధ్యానం చేయించాడు సార్ అందరితో. కానీ నేను మౌనం మాట్లాడలేకపోయాను. నేను సార్ వెళ్ళిన తర్వాత అయినా నా అనుభవం చెప్పుకోవాలని, అందరికి చెప్పాలని, మాట్లాడాలనే ఉంది. సార్తో ఏం మాట్లాడలేదు ఆ రోజు, కానీ చూసిన ఆనందం వెయ్యేది. ఎట్లా అంటే ఏదో నాకు అసలు సార్ చూసే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసాయి. ఎందుకు నాకు ఇంతకు ముందు చెప్పలేదు ఈ ధ్యానం, అంటే నేను అంత మెడిసిన్ వేసుకున్నాను కదా, నాకు ఎందుకు చెప్పలేదు ఎవ్వరు అని అడిగాను అనమాట నా మనసులోనే. అనుకున్న తర్వాత సారు ఫుడ్ పెట్టే దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఏం చెప్పాడంటే, మేము బయటనే ఇట్లా వేరే దగ్గర ఉన్నాం, సార్ పిలిచాడు మమ్మల్ని ఇద్దరిని.
పిలిచి మీకు అక్కర్లేదా ఫుడ్ కదా నేను పెడతా అని చేతిలో పెట్టాడు. అదే సార్ పెట్టాడు, మళ్ళీ తింటే సారు వెళ్ళిపోతాడేమో అని చేతిలోనే పట్టుకున్నాం. పట్టుకుంటే ఇంక పెడతా తిను అని చెప్పింది. ఓకే. అవి తినుకుంటూ మళ్ళీ సార్ పెట్టాడు, అవి తిన్నాము. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా సార్ చూసాం కదా, ఇంకెక్కువ మెడిటేషన్ చేయాలనిపించింది అనమాట లోపల నుండి. చేస్తూ చేస్తూ ఉన్నాను. అలాగే చేస్తూ ఉంటే మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు మా బావ వాళ్ళు, మా అత్త, మా తోటి కూడా. మీరు మానేశారా మేడం? మీరు వెజిటేరియన్ నుండి తినను మేడం. ఓకే, మీరు బై బర్త్ వెజిటేరియన్. తినను. మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా అంటే, నాకు వాళ్ళు బలవంతంగా పెట్టిన వాంతింగ్ అయ్యి అంటే వాటర్ ఇట్లా తీసుకునే పరిస్థితి ఉండే. అంటే ఎవ్వరు నన్ను తినమనరు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా వాళ్ళు నాకు సపరేట్ వండి పెడతారు. అది చిన్నప్పటి నుండి అదే జరుగుతుంది. మా వాళ్ళు ఆ స్మెల్ కు నాకు వాంతింగ్ వచ్చేది. ఎందుకు వాంతింగ్ వస్తుంది సార్? గురువు నీకు ఒక్కటే చెప్తున్నాను గురువారు, నేను ఇంట్లో ఉండాలా, నన్ను ఎక్కడికి వెళ్ళాలో పంపేయండి అని మెడిటేషన్ కూర్చున్నప్పుడు అనుకున్నాను. చెప్పుకునేవాళ్ళు అంటే మీ కుటుంబ సభ్యులు తింటారు, వాళ్ళ మధ్యలో ఉండాలా లేదా అని అడిగేవాళ్ళ? అడిగాను. అడిగితే ఏమైందంటే మా అత్తమ్మ వాళ్ళు మా బావ మీరు ఎందుకు తినరు, మమ్మల్ని ఎందుకు తిననివ్వరు అని అన్నారు. నేను మా అత్తమ్మ కూడా చెప్పిన, అత్తమ్మ నేను అన్ని కూరగాయలు వండుతా, పళ్ళు అన్ని తెచ్చిస్తా, కానీ నేను ఏది తింటా మీకు అదే పెడతా, కానీ నన్ను ముట్టుకోమని చెప్పకండి, నాకు పడదు అని చెప్పేశాను. వాళ్ళు నా మీద ఎలా చెప్పారు అంటే, ఊర్లో ఆమె తినదు మమ్మల్ని తిననియదు, ఆమె తినదు మమ్మల్ని తినొద్దు అంటదని ఒక ప్రచారం చేశారనమాట. చేసిన తర్వాత పత్రిసార్ని అడిగాను. నేను అడిగితే పత్రిసార్ నాకు ఒక ప్లేస్ చూపించాడు మేడం. ఎలా చూపించాడంటే, అక్కడ ఎవరి ఇల్లు ఉంటాయి, ఏ ప్లేస్ లో ఇల్లు కట్టుకుంటాం, ఎలా కడతాం అనేది ఆ ప్లేస్ నాకు కళలో చూపించాడు. చూపించిన తర్వాత మా దగ్గర అయితే అమౌంట్ లేదు, ఎలా కట్టాలి ఇల్లు, అసలు ప్లానింగ్ ఏమీ లేదు. సార్ చూపించాడు. ఓకే జరుగుతుంది అంతే. మెడిటేషన్ చేసుకుంటూ పోయాం. 40 days లో ఇల్లు స్టార్ట్ చేసాం మేడం. 11,000 చేసి ఇల్లు అయిపోయింది. ఇల్లు అయిపోయిన తర్వాత అడిగాను అనమాట. నాకు దామోదర్ సార్ పరిచయం అయ్యాడు అప్పుడప్పుడే. గంగాధర్ సార్ నుండి దామోదర్ సార్ పరిచయం చేశాడు. చేసిన తర్వాత సార్ ఇట్లా ఇల్లు కడుతున్నాము, మరి దర్వాజా నిలబెట్టడం అవన్నీ మాకు తెలియదు, మరి పూజారిని అడగొచ్చా అడగద్దు అంటే, లేదు నీకే తెలుస్తుంది, ఇల్లు చూపించాడు కదా సారు, నీకే తెలుస్తుంది అని చెప్పాడు. అయితే శుక్రవారం రోజు 11 గంటలకి దర్వాజా నిలబెడతావు అని నాకు వచ్చింది. సార్ని అడిగాను దామోదర్ సార్ ఇలా వచ్చింది నాకు అంటే, ఇంకొచ్చింది కదా అన్నాడు. 10 గంటల వరకు ఏమీ లేదు అక్కడ, నిలబెట్టడానికి ఏమీ లేదు. 10 గంటల తర్వాత 11 గంటలకు తర్వాత నిలబెట్టేశారు. అది అయిపోయింది, ఇల్లు మొత్తం కంప్లీట్ అయింది. సో ధ్యానంలో మెసేజెస్ తీసుకుంటూ చక్కగా మీ ఇల్లు నిర్మించుకున్నారు అన్నమాట. ఇల్లు నిర్మించుకున్నాం. అక్కడ పాలు ఉంగిచ్చేటప్పుడు ఇట్లా అంటే అయ్యగారిని ఎవరిని ఏం అడగలే, మేము మాకు తెలిసింది మేము చేసుకుంటూ వెళ్తున్నాం. దామోదర్ సార్కి చెప్తే చేసుకోండి అని చెప్పుకుంటూ మేము చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు మాకు చాలా ఆనందం అనమాట. అది సార్ చూపించాడు. పక్కన వాళ్ళు ఎవరు వాస్తుకు వాళ్ళు వస్తారు, మా ఇంటి పక్క వాళ్ళకి వాస్తు చూడడానికి వచ్చే వాళ్ళందరికి, మీ ఇల్లు ఎవరు చూపించారు, ఇంత వాస్తుగా ఉంది అని ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు అనమాట. లేదు నాకు మా గురువే చూపించాడు ఈ ఇల్లు కట్టుకోవడానికి, గురువు ఎలా చెప్తే అలా కట్టాం మేము అని చెప్పాం. పక్కన ప్లేస్ ఉంటది, వేరే వాళ్ళకి వీధి పోటీ పట్టారు, మీరు ఇది ఎందుకు కట్టలంటే మాకు అక్కడ గురువు చెప్పింది అంతవరకే కట్టుకోమని. అలా కట్టాము. కట్టిన తర్వాత అసలు హ్యాపీనెస్ అనమాట. ఏ ఒక్కరు 1 రూపీ లేదు మా దగ్గర, కానీ 1 year వరకు ఆ ఇల్లు పూర్తి వరకు ఏ రూపాయి అప్పు లేదు. ఓకే, డ్రీమ్ లోనే నేను ఎంత అడిగితే అంత కనిపించింది, నాకు వచ్చేసింది. సో మంచి ధ్యానం ద్వారా ఇల్లు కూడా నిర్మించుకున్నారు అనమాట. సో తర్వాత మరి ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానం కంటే ముందు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని మేడం. ఎవరన్నా అంటే నాకు బాధ అనమాట, పడలేను, వర్క్ చేసుకునేదాన్ని, కానీ ఒక మాట అంటే పడేదాన్ని కాదు, ఇంకా అంత ఉండేది కాదనమాట. ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటే మనకి ఏం అవసరం. ధ్యానం నేర్పింది నాకేంటంటే సైలెంట్ గా ఉండడం, పేస్ట్ మౌనంగా ఉండడం, కస్టమర్స్ తోటి ఎలా ఉండాలనేది. అంటే మీరు ఏం చేస్తారు మేడం? స్టిచ్చింగ్ చేస్తాను మేడం, టైలరింగ్ చేస్తారు. సో కస్టమర్స్ తో ఎలా ఉండాలి అనేది కూడా మీరు నేర్చుకోవడం ప్రారంభించాను. ఆ కస్టమర్స్ ఇట్లా ఎలా అంటే,
బయట నుండి ఎంతో కోపంగా వస్తారు, మా దగ్గరకు వచ్చే వరకు కూల్ అయిపోతారు అనమాట, Okay. ఏం అడగరు. వాళ్ళు ఏం చెప్తారు, అక్క నువ్వు ఎప్పుడు వచ్చినా అదే ఒకే మాట చెప్తావు, ఇది అది అని చెప్పవు, మళ్ళీ మళ్ళీ మార్చి చెప్పవు, ఎందుకు నువ్వు ఎప్పుడు ఒకే మాట చెప్తావు అంటే నేను పాటించేదే మీకు చెప్తున్నాను, వేరేదైతే చెప్పను అని చెప్తాను. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మా ఇంట్లో ఒక 10 నిమిషాలు పడుకొని వెళ్తారు మేడం, ఈ ఇంట్లోకి వస్తే నిద్ర వస్తుంది మాకి, పడుకొని వెళ్తాము అని రిలాక్స్ అయ్యి వెళ్తూ సో ఉంటాం. మరి మీరు స్టిచ్చింగ్ చేస్తా అన్నారు కదా మేడం, అంతకు ముందు మీరు చేసే స్టిచ్చింగ్ కి ధ్యానం నేర్చుకొని ధ్యాన సాధన చేస్తున్నప్పుడు చేస్తున్న స్టిచ్చింగ్ కి మీలో నైపుణ్యత, ఆ కుట్టే విధానంలో చేంజెస్ ఏమైనా జరిగాయా? చాలా జరిగాయి మేడం. స్టిచ్చింగ్ అంటే అప్పుడు కుట్టేదాన్ని 40 minutes లో కుట్టేదాన్ని, అంత క్లియర్ గా ఉండేది కాదు. ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే క్లియర్ గా ఇంకా నేను నేర్చుకోవడం, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ నేర్చుకోవడం నాకు ఈజీ తరం అయింది అనమాట. అంతకుముందు కొంచెం కష్టంగా ఉండేది, ఇది ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత అది ఈజీ అయిపోయింది నాకు ఆ ప్రాసెస్ మొత్తం. ఈజీ అయిన తర్వాత మెడిటేషన్ చేస్తూనే నాకు సీజన్ ఉంటది కదా మేడం, దసరా సీజన్ అప్పుడు మేము హిమాలయాలు వెళ్ళాలనుకున్నాం. సార్ చెప్పాడు, ఏంజల్ సురేష్ సార్ చెప్పాడు అనమాట, ఇట్లా వెళ్తున్నారు అద్భుతంగా ఉంటది వెళ్ళి రండి అని. అప్పుడు ఇల్లు కట్టినాం, అప్పుడే ఇంకో ఒక 1 lakh ఉంది అప్పు, హిమాలయాలు వెళ్ళాలంటున్నారు, 25,000 ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి అని చెప్తున్నారు. ఎలా అని నేను అనుకుని కూర్చున్నాను, కానీ నేను హిమాలయాలు మొత్తం తిరిగి వచ్చాను ఆ రోజు హాస్టల్ గా మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత నేను చెప్పాను, నేను ఇలా తిరిగి వచ్చాను, నాకు అక్కడ ప్లేస్ అంటే అప్పుడు మౌతార్ బాబా గృహం ఉంది మేడం. నాకు హాస్టల్ గా కనిపించింది, అంటే లోపల గృహం నుండి వెళ్ళేది దారి కనిపించింది, పైన 3 మాస్టర్స్ నన్ను తీసుకున్నట్టుగా కనిపించింది అక్కడ. అది 1 నెలలో బుక్ అయిపోయింది మేడం, ఫ్లైట్ ఎక్కడం, హిమాలయాలు వెళ్ళడం. అది టైలరింగ్ చేస్తుంటే ఆ నెల సంపాదన నాకు వచ్చేసింది. హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయ్యారు, అలా ఉన్న మీకు మీ జీవితంలోకి మీ గురువు ధ్యానాన్ని తెప్పించి ఫ్లైట్ ఎక్కే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళింది మీ ధ్యానం అంటే, దీనికి మరి మీరు ఏం చెప్తారు? అసలు గురువు అంటే అసలు ఇంతకు ముందు ఎందుకు రాలేదు నా లైఫ్ లోకి ధ్యానం అంటే, నేను చిన్నప్పటి నుండి శాకాహారిని కదా, రాలేదు. నేను జీవిని ఇట్లా ఎక్కువ ప్రేమిస్తాను అనమాట, పక్షులు అంటే నాకు చాలా ఇష్టం. అసలు నాకు ఎందుకు ఇంతకు ముందు తెలియలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది నేను వేసుకున్నా మేడం. మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసినట్టే మెడిటేషన్ లో వేసుకున్నప్పుడు నేను గత జన్మలో కొన్ని హిమాలయాల్లో తిరిగిన ప్లేస్లు చూపించారు నాకు. అక్కడ హిమాలయ ఎక్కువ జన్మలు నాకు యోగ జన్మలుగా కనిపించాయి. నేను 75 జన్మస్ చూసుకున్నాను. రోజు 3కి మొదలు పెట్టినాయి, 15 రోజులు కలలో మేడం. 3కి స్టార్ట్ అయ్యేది, 5 వరకు ఆ కళ ఉండేది నాకు. రోజు 15 రోజులు అక్కడ నాకు ఒక 75 జన్మలు ఒక రోజు ఒకసారి చూపించారు, ఇంకొకసారి 50 జన్మలు అలా చూపించారు. అది చూసిన తర్వాత చాలా అంటే ఇంకా ఫస్ట్ నుండే ఎందుకు రాలేదనేది ఆలోచన వచ్చింది మేడం నాకు. అదంతా అయిపోయిన తర్వాత నాకు చిల్డ్రన్స్ కొరకు ట్రై చేస్తుంటే ఒకసారి టెస్ట్ చేయించుకుందామని వెళ్ళాం మేడం. అక్కడ నాకు గర్భసంచిలో సిస్ట్ ఉందని చెప్పారు. సిస్ట్ ఉందని చెప్తే లేదు, మళ్ళీ ఒకసారి మీరు సిటీ వెళ్ళి సిటీ స్కానింగ్ తీయించుకరమ్మని చెప్పారు. వెళ్ళి తీయించాం మేడం. సిటీ స్కానింగ్ తీయించిన తర్వాత అది 6.5 ఉంది. ఏం చెప్పారు డాక్టర్, 2 days కంటే ఎక్కువ ఉండవు నువ్వు, అది లాస్ట్ సీజన్ కి వచ్చేసింది 6.5. అలాగే అపెండిక్స్ లో వచ్చేసింది, స్టార్ట్ అయింది. రెండింటికి నువ్వు చేయాలి, అమౌంట్ కట్టాలి, 1,50,000 ఇప్పుడు కట్టండి, 50,000 తర్వాత కట్టండి, జాయిన్ అవ్వండి అని వాళ్ళు అన్ని టెస్ట్లు రాస్తున్నారు. ఆపరేషన్ కి రాస్తుంటే 1 నిమిషం ఏడ్చాను మేడం, నాకు బాధ అయింది. మళ్ళీ మెడిసిన్ కే పోతున్నానా నేను అనేది. మీకు అసలు మెడిసిన్ అంటే ఇష్టం లేదు ఫస్ట్ నుంచి? ఇష్టం లేదు. చెప్పాను నేను అక్కడికి, సార్కి ఫోన్ చేశాను, హాస్పిటల్నే ఉండేది అమర్ సార్. సార్ ఇలా వాళ్ళు సిస్ట్ అంటున్నారు, ఇట్లా అపెండిక్స్ అంటున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు, కాదు ఖచ్చితంగా అంటున్నారు సార్ అని చెప్తే, ఏమీ కాదు నీకు ఇంతకుముందు అయితే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏమీ కాదు, ఇంటికి వెళ్ళి అని చెప్పారు. మేము రిపోర్ట్స్ గిట్లా అలాగే పెట్టాం మేడం, ఎందుకంటే చూపించాలి కదా మనం వేరే వాళ్ళు అడిగినప్పుడు. ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత సార్ మళ్ళీ కాల్ చేసి అడిగాను. అడిగితే 9 days మెడిటేషన్ చెయ్యి అన్నాను పిరిమిల్లో. నేను పిరిమిల్లో చేయలేదు మేడం, 5 రోజులు పిరిమిల్లో మెడిటేషన్ చేశాను. మా దగ్గర ఊరుకొండపేటలో మధు అని వాళ్ళ పిరిమిల్లో 5 days చేశాను. 4 days ఇంట్లో చేశాను మేడం. కరెక్ట్ 9కి కూర్చున్నాను. 9:10కి ఒక ప్లక్కర్ తీసుకొని ఆ సిస్ట్ని
తీసి ఒక గ్లాస్ లో వేసినట్టు కనిపించింది మేడం. అది ఎలా అంటే చిన్న చీమ కుట్టినట్టుగా అనిపించింది. పొద్దున వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అది పడిపోయింది. డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా పడిపోయింది సిస్ట్ నాకు. అంటే అట్లా ఎట్లా పడిపోతుందమ్మా, పడిపోదు, అది పడిపోయేది కాదు నీకు, అది పడిపోదు, తీసేయవలసిందే, నీకు మీ ఊకే రండి చేయించుకోండి అంటే, లేదు సార్ పడిపోయిందని ఫోటో పెట్టమంటే పెట్టాము. అది ఇట్లా చీము రక్తం లాగా ఉంది సార్ అని ఇట్లా చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మట్లేదు. మీరు రండి ఒకసారి, మీరు ఆపరేషన్ చేసుకుంటే ఏదో ఉంటున్నారు, నా జీవితం ఇంతవరకు ఉందేమో, ఇంతవరకు ఉంటే అంతవరకు సాగుతుంది అంటున్నారు, అది కాదు, మీరు చేయించుకోండి అని చెప్పారు. లేదు సార్ నేను చేయించుకోనని అంటే, మేము ఫ్రీగా చేస్తామని చెప్పారు వాళ్ళ టెస్ట్. పోయి చూస్తే చెస్ట్ లేదు, అపెండిక్స్ లేదు, రెండు పోయి రెండు తగ్గించుకున్నాను. అంటే మెడిటేషన్ ఇలాగిట్లా ఉపయోగించుకుంటారా అంటే, అవును సార్ ఇలాగిట్లా ఉపయోగించుకుంటాము, మీరు గిట్లా చెయ్యండి అంటే, అమ్మాయి ఇప్పటి నుండి నేను గిట్లా నమ్ముతా అని చెప్పాను డాక్టర్. నాకు బాగుంది మేడం. నిజంగా అంత పెద్ద ప్రాబ్లం ని మీరు మీ ఇంట్లో మీరు కూర్చొని మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టి ₹1 ఖర్చు లేకుండా ఆ గురువు మీద ఉన్న విశ్వాసంతో మిమ్మల్ని మీ హెల్త్ ప్రాబ్లమ్ ని తగ్గించుకున్నారు. మిరాకిల్స్ జరుగుతాయి ధ్యానం ద్వారా, ఏదైనా వస్తుంది అని పత్రి సార్ చెప్తే ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఇంకేం కావాలి మేడం? అసలు ఇది చాలా హ్యాపీనెస్ మేడం. అందరినీ చేయమని చెప్తాను నేను. నా దగ్గరికి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ చేయి, నా అనుభవం చెప్తాను. మా హస్బెండ్, నువ్వు అలా చెప్తే నీకు ఏదో వస్తుంది, ఏదో కనిపిస్తుంది అని చెప్తారు అంటారు. వద్దు అంటే, మా మమ్మీ బాడీ వీకేట్ చేసే 3 months ముందు నాకు కనిపించింది అనమాట, మమ్మీ బాడీ వీకేట్ చేస్తుంది అని. అంటే నాకు అప్పుడు అంత తెలియదు అమ్మ బాడీ వీకేట్ చేస్తుంది. 3 months తర్వాత తెలుస్తుంది అనమాట. మా మమ్మీ చనిపోకూడదని నేను ఏడుస్తున్నా, బాడీ వీకేట్ చేద్దాన్ని ఏడుస్తుంటే సార్ని అడిగా, దామోదర్ సార్ ఇట్లా అంటే, నీ కొరకే మీ మమ్మీ నువ్వు గట్టిగా కోరుకున్నావు కాబట్టి తన ఊపిరితో కొట్లాడుతుంది. నేను ఊరు నుండి బయలుదేరాను సిటీకి. హాస్పిటల్కి వెళ్ళే వరకు నువ్వు ఒకవేళ ఈ భూమి మీద ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే నీ ఇష్టం అని చెప్పేశాను. తను అమ్మ బాడీ వీకేట్ చేసింది వెళ్ళి అనుకున్న తర్వాత మళ్ళీ ఏడుస్తాం కదా మమ్మీ కదా, బాగా వేడ్చారనమాట. ఒక రోజు మా ఫ్రెండ్ ఏం చెప్పింది, ఇట్లా కాదు నువ్వు మెడిటేషన్ చెయ్యి, మమ్మీ ఎక్కడికి వెళ్ళింది అనేది నీకు తెలుస్తుంది, ఊకే ఏడవడం ఎందుకు అని చెప్పింది. చనిపోయిన 3 days మెడిటేషన్ చేశాను మేడం 4 గంటలకి. మా మమ్మీ పైకి వెళ్ళి అంటే తన స్థానానికి చేరుకున్నట్టుగా కనిపించి, మళ్ళీ ఈ కుటుంబంలోనే నేను జన్మెత్తుతా అని కనిపించింది మేడం. కనిపించి మళ్ళీ తను 1 year కి అంటే తనది తద్దినం అయిన తర్వాత అదే నెల తన కోడలికి కన్సీవ్ అయ్యి ఒక బాబు పుట్టాడు మేడం. అంటే మా మమ్మీ మళ్ళీ మా ఇంటికి వచ్చినట్టుగా నాకు కనిపించింది. ఇంకా ఆ రోజు నుండి మళ్ళీ ఏడవలే మేడం. 3 days నుండి అమ్మ మళ్ళీ వస్తా అన్న తర్వాత ఇంక ఏడవలే నేను. అది మిరాకిల్ నా లైఫ్ లో. చాలా అసలు ధ్యానం నాకు ఇంతకు ముందు ఎందుకు పచ్చలేదు అనేదే ఉంది, కానీ ఇప్పటికైనా వచ్చినందుకు చాలా సంతోషం. సో పత్రి సార్ని చూసి ఏం నేర్చుకున్నారు? సైలెంట్ గా ఉండడం, మన వరకు మనం చేసుకోవడం, ఏది అవసరమైతే అదే మాట్లాడడం, అంతవరకు నేర్చుకున్నాము. ఏది ఎంతవరకు ఖర్చు చేయాలి ఏది అనేది సార్ను చూసి నేర్చుకున్నాను. పత్రి సార్ వంట చాలా అద్భుతంగా చేస్తారని విన్నాం కదా మేడం. సార్ వంట ఎప్పుడైనా తిన్నారా? ఎలా అనిపించింది? సార్ వంట తినలే మేడం నేను ఎప్పుడు. అంటే చేతుకుంటే పెట్టింది తిన్నా నేను, చాలా అద్భుతం. నాకు దామోదర్ సార్ చేసిన వంట తిన్నాను. ఎందుకంటే మా ఇంటికి సార్ ఫస్ట్ టైం వచ్చాడు, నేను వస్తానమ్మా మీ ఇంటికి అని. సార్ వంట చేసి పెట్టాడు. పత్రి సార్ ఇట్లా సేమ్ అలాగే చేసేదండి దామోదర్ సార్ లాగా. అసలు సార్ వంట చేసి మా ఇంట్లో పెట్టాడు, చాలా అద్భుతంగా అనిపించింది. కడతాలకి వెళ్ళారు మేడం? కడతాలు ఎలా ఉంటుంది? సూపర్ మేడం. ఫస్ట్ మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలో వెళ్ళాను, వచ్చిన నెలకే. వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతున్నా, మా సార్ తీసుకెళ్తున్నా నన్ను. ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వంటనన్నా చేయవలసి వస్తుంది ఏదో ఒక పని, కానీ ఇక్కడికి వెళ్ళి వస్తే ఏది చేయవలసిన అవసరం లేదు. కడతాలకి వెళ్తే అసలు ఏదో బాధ అనిపించింది, ఏడ్చా నేనే ఫస్ట్. ఎందుకు తీసుకెళ్తున్నావు నన్ను? చాలా అద్భుతం మేడం. అసలు ఇక్కడ వాతావరణం అసలు ఏది ఉండదు, పుట్టింటికి వచ్చినంత ఫీలింగ్ కంటే ఎక్కువ ఉంటది. మంచి అతిథి మర్యాదలు ఉంటాయి, చక్కటి భోజనం పెడతారు, చాలా బాగుంటది. సో ఇక్కడ ఏమైనా ధ్యానం క్లాసులు అటెండ్ అయ్యారు మేడం? కడతాల్లో ధ్యానం క్లాసులు అటెండ్ అవుతాను. మెడిటేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాను. అంటే నేను ఫస్ట్ మెడిటేషన్ పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకొని చేసేదాన్ని. దామోదర్ సార్ ఏకతంలో ప్రయాణం దాంట్లో చేసేదాన్ని. మధ్యలో ఏమైంది అంటే వేరే గైడెడ్ మెడిటేషన్ ఇది అది అంటారు కదా, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 1 year నాకు ఎందుకు బాగా అనిపించలేదు.
మళ్ళీ లేదు వద్దు ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ ప్రతిసారి మ్యూజికే పెట్టుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక ఆనంద స్థితి అనేది నాకు తెలిసింది మేడం. అంటే అది ఎలా ఉంటది అనేది నన్ను గురువు తీసుకెళ్లి చూయించాను నన్ను అక్కడికి మెడిటేషన్ లో. సో మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మీకు ఇచ్చి మీకు ఎన్నో సమస్యలను సాల్వ్ చేసిన ఆ ధ్యానాన్ని మనకు పరిచయం చేసిన ఆ గురువుకి కృతజ్ఞత చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? కృతజ్ఞత అంటే అది చెప్పలేనిది మేడం. అది నా వంతు నేను సాయంగా చేయాలనుకున్నాను. నేను పిఎంసికి ఇంకొక అనుభవం చెప్తాను. నేను పిఎంసికి పోయినసారి రాజశేఖర్ సార్ నాకు తెలిసిన ఒక అన్న చేస్తున్నాడు అనమాట. సరే మేడము చెప్పండి, తన అనుభవాలు బాగుంటాయి, తన అనిత చెయ్యని చెప్పాను. సరే సార్ నేను చేయకున్నా సార్, నా వంతు చేయకున్నా నా సాయం నేను చేస్తానని చెప్పాను. మా ఫ్రెండ్ వసుంధరా అని తనని ఫోన్ చేసి అడిగాను మేడం, అక్కడే నువ్వు ఎంప్లాయీ కదా అని అడిగాను. తనకి అంటే ఐఏఎఫ్ లో 3 సార్లు ఫెయిల్ అయ్యాయి మేడం. ఒక 2 నెలల్లో తనకి మళ్ళీ ఐఏఎఫ్ చేసిన కన్సీవ్ అయ్యి ఒక బాబు ఒక పాప పుట్టారు మేడం. అంటే చాలా గొప్ప మాస్టర్స్ వచ్చారు. తనకి ఒక అనుభవం మేడం నాకు అది. అంటే పిఎంసికి తనకు కట్టిన తర్వాత సక్సెస్ అయింది కదా. అంటే ఏదైనా మనం సేవ చేయడానికి ఇస్తూనే మనం వెళ్ళి చేయకుండా మన దారి ఇస్తే చేస్తారు కదా అన్నట్టుగా చాలా బాగా అనిపించింది మేడం. సో ఒక ధ్యానిగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ తరపు నుండి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అందరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరు శాకాహారిగా మారాలనుకో. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.